క్రైస్తవ జీవితంలో ఎప్పుడైనా ఈ కోపం ఉందా మీకు? నేను అడిగిన తప్ప అన్నించుకుంటూ పోతున్నాడు ఈయన, నేను అడిగిన టయానికి ఇవ్వడు, ఆయన టైం అంటాడు, ఆ మాత్రం దానికి ఈయన నమ్మడం ఎందుకు, ఈయనను సేవించడం ఎందుకని చాలామంది క్రైస్తవ జీవితంలో ఎన్నికి వెళ్ళిపోతారండి. ప్రాక్టికల్గా నువ్వు ఆలోచిస్తే యేసు నా ప్రభు అన్నావు అంటే ఆయన, నువ్వు కుమారుడు అయినా సరే, నువ్వు దేవుని సంతానం అయినా సరే, అబ్బా తండ్రిని మొరపెట్టే వ్యక్తివైనా సరే, ఇంకా ఎక్కువగా నువ్వే వెళ్ళ చెల్లించాల్సి వస్తుంది, నువ్వే సరెండర్ అవ్వాల్సి వస్తుంది, నువ్వే లోబడాల్సి వస్తుంది. నువ్వే నీ అభిప్రాయాలను, నీ సొంత అభిప్రాయాలను, నీ జీవితాన్ని డిస్కనెక్ట్ చేసుకొని, ప్రభా నీ చిత్తం జరుగును గాక, నీ ఉద్దేశం నెరవేర్చబడును గాక. నేను చెప్పేది అబద్ధమైతే మీరు బైబిల్ చదవండి. బైబిల్లో దేవుడు ఎవరినైతే పిలుస్తాడో వారి సొంత అభిప్రాయాల ప్రకారం దేవుడు చేసినట్లు ఉందా? వారి సొంత చిత్త ప్రకారం చేసినట్లు ఉందా? దేవుడు ఎందుకు పిలవాలండి? పక్కన చెప్పండి, దేవుడు ఎందుకు పిలవాలి? ఫోన్ చేసి భార్య అంటదండి, ఏమండి అని గట్టిగా అడుస్తుందండి. ఏ కొంపలు మునిగినాయేమని భర్త, చెప్పు త్వరగా చెప్పు అంటే, ఏం లేదు ఊకే కాల్ చేశాను అంటదండి. మరి ఏదో కొంపలు మునిగినట్టు అంత సీరియస్గా ఏమండి అన్నావు అంటే, ఏం లేదు పలకరిద్దామని చేశానని ఫోన్ పెట్టేస్తుందండి. నిజంగా ఏదైనా సీరియస్గా ఉందో లేకుంటే చెప్పలేకపోతుందో అని ఆ రోజు ఆఫీసులో వర్క్ నడవదండి. ఇంటికి వచ్చిన తర్వాత నెమ్మది కూర్చోబెట్టుకొని, చెప్పు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మరి అంత గట్టిగా ఎందుకు అన్నావు, ఏదో బాధ ఉంటేనే కదా అట్లా అనేది, ఏదైనా చెప్పు అంటే, చెప్పేది లేదు ఏం లేదు, ఉట్టిగా కాల్ చేస్తే నువ్వు సతాయిస్తున్నావు నన్ను, సాడిస్టుగా తయారయ్యి ఈ మధ్యలో భర్తగా నిన్ను పలికిరేయడం కూడా తప్ప, ఏదో అన్నాను గట్టిగా, లైన్స్ సరిగా లేవని, నెట్వర్క్ ప్రాబ్లం అని, అది నీకు గట్టిగా వినపడితే ఏమవుతుంది అనుకున్నావు, పెద్ద ఓదార్చడానికి వచ్చాడు సార్. ఇటువంటి దాని కొరకు వస్తాడండి యేసు ప్రభు. బైబిల్లో దేవుడు ఎవరికైనా టైంపాస్ కొరకు పిలిచాడా? ఒక పర్పస్తో పిలిచాడా? ఒక ప్లాన్ ప్రకారం పిలిచాడా? పిలిచిన ఒక్కొక్కరి జీవితాన్ని మీరు ధ్యానించండి. వాళ్ళ వరకు వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏ ఒక్క చిన్న సామర్థ్యం కూడా వారిది సరిపోలేదు. చచ్చి బ్రతికినంత పని అయింది. ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో కూడా నీ తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితము ఈరోజు నీ క్రైస్తవ జీవితం కాదు. నీ పరిస్థితులు నీకు ఇచ్చేటువంటి అవసరతలు ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో ఉన్న అవసరతలు కాదు. నువ్వు నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి జీవితంలో ఉన్న ఫీలింగ్స్, జనరేషన్ నుంచి వచ్చినటువంటి లక్షణాలు, ఇవేవి కూడా నీ క్రైస్తవ జీవితంలోకి సంబంధము కాదు. క్రైస్తవ జీవితంలో పరలోకం నుంచి వచ్చినటువంటి జీవితము నీకు ఇవ్వబడింది. ఆ ఫీలింగ్స్, ఆ పర్పస్, ఆ ప్లాన్స్, అవి ఈరోజు నీ క్రైస్తవ జీవితంలో నెరవేర్చబడాలి. వాటి కొరకు నువ్వు మహారోదనముతో, కన్నీళ్లతో తన చిత్తమును జరిగించడానికి, తన ప్రణాళికను నెరవేర్చడానికి యాచనలు